Hi students, welcome to Chauhan's Academy. So today we are going to discuss about quadratic equations. So quadratic అన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో డిగ్రీ అనేది 2 ఉండాలి. దట్స్ ఇట్. డిగ్రీ అనేది 2 ఉండాలి. జనరల్ ఫార్మాట్ ఏంటి మరి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్మాట్ ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0. ఇక్కడ ఈక్వల్ టు 0 రాస్తాం కాబట్టి మనం దాన్ని ఈక్వేషన్ అని చదువుతున్నాం. అండ్ ax² ప్లస్ bx ప్లస్ c మనకి డిగ్రీ ఏంటిది 2 ఉండాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి మొత్తం. గుడ్. సో ఇక్కడ పవర్ ఎంత? x కి పైన ఉన్నదాన్ని పవర్ అంటాం కదా. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 0. కాన్స్టెంట్ కి ఎప్పుడైనా పవర్ 0 అయితే మైండ్ లో పెట్టుకోండి. సో 3 ఉన్నాయి. హైయెస్ట్ పవర్ మన డిగ్రీ అనేది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి సో డిగ్రీ ఏమైతుంది 2 అవుతుంది. మరి డిగ్రీ 2 అంటే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామా లేదా? గుడ్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే x² x కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, బానే ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x² మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్స్ 0 అని రాసాం. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా అంటే సింపుల్ గా అవునని చెప్పేసుకోవచ్చు. ఎలా? x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ 3 ఉన్నాయి. చాలు. ఈ ముందల వాల్యూస్ x² ముందు ఉన్నదాని కోఎఫిషియంట్ అంటాం. x కి ముందు -3 ఉంది, దాని x యొక్క కోఎఫిషియంట్ అంటాం. ఏవి వేరియబుల్స్ లేవు చూసినావా అంటే xy టర్మ్స్ లేను, xy వాల్యూస్ లేని ఉంటుంది చూసినావా, దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం కదా. అంటే వేరియబుల్స్ లేని దాన్ని కాన్స్టెంట్ అంటాం కదా. సో కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉంది. సో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. గుడ్. మరే సార్ మనం మైండ్ లో ఒకసారి గుర్తుపెట్టుకోండి, x² టర్మ్ ఉండాలి, అది మైండ్ లో పెట్టేసుకోండి. x² టర్మ్ ఉంది చాలు. సో ఓకే, x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ లేకపోయినా పర్లేదు, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అది మైండ్ లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. సో 3x² మైనస్ 5 ఈక్వల్స్ 0 అని రాస్తారు. మరి ఇక్కడ చూడండి x² టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. x టర్మ్ మిస్సింగ్ పర్లేదు. x టర్మ్ ఏడికన్నా పోని, అది ఊరికి పోయిందా ఇక్కడ పోయిందా అది దాని ఇష్టం. సో x² టర్మ్ ఉంటే చాలు, దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది సార్ అంటే ఎస్. ఎందుకు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? డిగ్రీ 2 ఉండాలి. దట్స్ ఇట్. డిగ్రీ 2 ఉందా లేదా చెక్ చేసుకో. ఇక్కడ 2 ఉంది కదా, దట్స్ ఇట్. అంటే ఇక్కడ పవర్ 2, ఇక్కడ కాన్స్టెంట్ 0, హైయెస్ట్ 2 కదా, దట్స్ ఇట్. అంటే డిగ్రీ అనేది 2 ఉంటే చాలు. అంటే ఇప్పుడు చూడండి సార్ 15x² అని రాసా, 15x² 0 అని రాసా. అంటే నేను x టర్మ్ రాయట్లే, కాన్స్టెంట్ టర్మ్ రాయట్లే. మరి అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా సార్ అంటే ఎస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. మనకేంటి x² టర్మ్ ఉండాలన్నా ఉంది. అంటే x² టర్మ్ ఉండాలి ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటంటే డిగ్రీ 2 ఉంటది. x² టర్మ్ ఉంటే డిగ్రీ 2 ఉంటదన్నమాట. మరి అట్లాంటప్పుడు సార్ ఇప్పుడు 3x³ మైనస్ 5x² ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్స్ 0 ఇచ్చారు. మరి అప్పుడు ఇక్కడ x² టర్మ్ ఉంది సార్. గుడ్. x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉంది సార్. మరి మొత్తం చూడండి ఈ 3 టర్మ్స్ ని. మరి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా సార్ అంటే అరే చోటు అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ x² తోటే స్టార్ట్ అయ్యేది, x³ కూడా ఉంది కదా. సో క్యూబ్ ఉన్నప్పుడు ఏమైతుంది చూడండి. సో ఇక్కడ చూడండి 3 ఉంది పవర్ 2, 1, 0. మరి హైయెస్ట్ అంటే 3 కదా. మరి హైయెస్ట్ పవర్ డిగ్రీ అయితే మరి డిగ్రీ ఎంత అవుతుంది? ఇక్కడ 3 అవుతుంది కదా. మరి డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటాం కదా చోటు. గుడ్. క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. మరి అప్పుడు ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? సో డిగ్రీ అనేది 100% 2 ఉండాలా. సో 2 ఉండి ఓన్లీ x² టర్మ్ ఉంటే చాలు. దట్స్ ఇట్. అంటే ఈ టర్మ్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఉన్నా లేకపోయినా పర్లేదు. అంటే ఉండొచ్చు లేకపోయినా పర్లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. కానీ x² ఉండి దాని ముందు x³ x⁴ ఉన్నాయనుకో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? డిగ్రీ ఉంటే డిగ్రీ ప్రకారం మనం నేమింగ్ ఇచ్చుకుంటున్నాం కదా. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఏంటి? జస్ట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0 ఫార్మాట్ ఉంటది, అది గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అంతేనా? సో వెరీ గుడ్. నెక్స్ట్ చూసుకుంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. నేను ఏం చెప్పాను ఇందాకనే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్ ఉంటుందో చూడొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో వీడేమంటుందంటే క్వశ్చన్ అనేది ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి x² వెరీ గుడ్, x టర్మ్ ఉంది వెరీ గుడ్, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే లేదా? సింపుల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందండి. చూడండి చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అన్నాడు. సింపుల్ గా నువ్వు ఏం రాయొచ్చు, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాసేసి దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? పైన రాయాలిగా రీజన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0. దట్స్ ద పాయింట్. అంటే అది ఆ ఫార్మాట్ లో ఉంది కాబట్టి దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దాన్ని సింప్లిఫై చేయడానికి ఏం లేదు, సింపుల్ గా అది అదే ఫార్మాట్ లో ఉంది. మంచిగా అట్లనే ఇచ్చాడు, బానే ఉంది. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x³ మైనస్ 6x² ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాంటిదే. x³ మైనస్ 6x² ప్లస్ 2x మైనస్ 1 ఈక్వల్స్ 0. మరి ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అంటే నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? x³ ఉందన్నప్పుడు ఏమైతుంది? డిగ్రీ 3 అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. వాడు ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ అడగలే,
క్వాడ్రాటిక్ అయితదా కాదా అని అడిగిండు. క్వాడ్రాటిక్ అవ్వట్లే. దట్స్ ఇట్. ఓకేనా? సో చాలా సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7x ఈక్వల్స్ టు 2x² ఉంది. ఎప్పుడైనా మైండ్‌లో పెట్టుకోండి. x² టర్మ్‌కి పాజిటివ్ ఉండేటట్టు చూసుకోండి. నెగెటివ్ వచ్చినా పర్లేదు. కానీ x² టర్మ్‌కి పాజిటివ్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఇక్కడ 2x² మంచి పాజిటివ్ ఉంది. ఈ 7x ఉంది కదా! అది అవతల సైడ్ ఉన్నప్పుడు ఇటు వచ్చిందనుకో +7x కాస్త ఇటు వస్తే -7x అయితదా లేదా? వెరీ గుడ్. అంటే ఎట్లా రాయొచ్చు చూడు 2x². ఈ 7x అటొస్తే -7x. మరే లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఈక్వల్ 0 రాసా. మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక చెప్పిన నేను ఆల్రెడీ x² టర్మ్ ఉంది. వెరీ గుడ్. x టర్మ్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఓన్లీ x² టర్మ్ ఉంటే చాలని చెప్పినా కదా! మరి అప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి మనకి ax² bx +c ఈక్వల్ 0 ఫార్మాట్ ఉంది కదా! అంటే c లేదు కదా సార్ మరి అక్కడ ఎట్లా రాసేస్తాం అంటే c లేదు కాబట్టి c+0 అని పెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు x టర్మ్ ఉంది బానే ఉంది. x టర్మ్ ఉంది బానే ఉంది. మరి కాన్స్టెంట్ టర్మ్ లేదు మీరు ఎట్లా ax² bx c ఫార్మాట్ ఉంది సార్ అంటే అక్కడ c లేదు చోటు. కానీ c లేదు కాబట్టి c వాల్యూ 0 అనుకోవాలా? దట్స్ ఇట్. లేనప్పుడు 0 కదా! అందుకే ఆ ఫార్మాట్ ఉంది అంటున్నాం. దేర్‌ఫోర్ ఓకేనా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదని రాసాం కదా! మరి అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే లేదా? దేర్‌ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒకసారి x² + 1/x² = 2 ఉంది. బానే ఉంది. ఒకసారి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. కింద x² ఉంది. అప్పుడు సింపుల్‌గా ఏం చేస్తా ఎల్సిఎం చేసుకోండి. x² × x². x/4 కదా! x² × x² అంటే x'లు 2 ఉన్నాయి. x'లు 2 ఉన్నాయి. మల్టిప్లై చేసినా కూడా మొత్తం 4 ఉంటాయి x'లు. అందుకే x/4 + 1/x² = 2. మరి అప్పుడు ఏమైతుంది చూడు x/4 + 1 ఈ x² అటుపోతే మల్టిప్లై అయితదా లేదా? ఈక్వల్స్ టు 2x². వెరీ గుడ్. అప్పుడు ఇగో ఈ 2x² అటు పంపిస్తున్నా మన సైడ్ తీసుకొస్తున్నా. ఎందుకు సార్ మరి ఇందాకేమో మీరు x² పాజిటివ్ ఉండాలా? మరి ఇదేమో ఇటు సైడ్ వస్తే నెగెటివ్ అయితది కదా సార్. అంటే ఇక్కడ చూడండి హైయెస్ట్ ఏముంది x/4 ఉంది. సో అందుకే ఎప్పుడైనా హైయెస్ట్ ఉన్న సైడ్ మిగతా అన్ని పంపించాలి. లీస్ట్ ఉన్న సైడ్ అన్ని పంపించాలి. సో x/4 ఇక ఇక్కడ 2x² ఇటు వస్తే -2x² అయితదా లేదా? గుడ్. +1 ఇక్కడ +1 అట్లనే ఉంది. +1 = 0. మరొకసారి అబ్జర్వ్ చేసి ఇక్కడ హైయెస్ట్ ఏముంది? ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇది కాన్స్టాంట్ అంటే 0 గా పవర్. మరి హైయెస్ట్ పవర్ 4 కదా! దాన్నే డిగ్రీ అంటాం కదా! మరి ఇక్కడ చూడు డిగ్రీ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. డిగ్రీ 4 వస్తే దాన్ని బై క్వాడ్రాటిక్ అంటాం. క్వాడ్రాటిక్ కాదు బై క్వాడ్రాటిక్. అందుకే ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనాలి. వాడు ఏమన్నాడు క్వెషన్‌లో క్వాడ్రాటిక్ అయితదా కాదా అన్నాడు అంతే. క్వాడ్రాటిక్ ఆర్ నాట్ అన్నాడు. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే సరిపోతది. అర్థమైందా లేదా లాజిక్? నీకు ax² + bx + c ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ అట్లా లేదు. x/4 అంటే డిగ్రీయే లేదు అసలు. ఇక్కడ డిగ్రీ 2 లేదు. 4 ఉంది మనకి ఇక్కడ డిగ్రీ. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఈ క్వెషన్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏం లేదు జస్ట్ సింప్లిఫై చేస్తే అయిపోతది. జస్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతది. సో మల్టిప్లై చేసే దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారు. సో సింపుల్ కాన్సెప్ట్ చూద్దాం. సింపుల్‌గా ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి. ఇది మొత్తం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. అక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. అంతేనే కదా! సో మీరేం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న నంబర్ ఉంది చూసారా? ఇక్కడ ఏ టర్మ్ ఉంటే సైన్‌తో సహా ఫస్ట్ పెట్టేసుకో. 2x ఇంటూ సింపుల్‌గా ఈ మొత్తం టర్మ్ పెట్టేసేయి. 3x + 1 ఇక్కడ మొత్తం ఎట్లుందో అట్లా పెట్టేసేయి. సేమ్ అలానే ఇక్కడ సైన్‌తో సహా పెట్టేసుకో. +1 ఉంది కాబట్టి ఇగో +1 ఇంటూ ఈ మొత్తం పెట్టేసేయి. దట్స్ ఇట్. ఇదొక అర్థమైందా? సింపుల్ ఏంటి ఫస్ట్ టర్మ్ ఇంటూ ఈ మొత్తం ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఈ మొత్తం పెట్టేసిన. తర్వాతకి మల్టిప్లై చేద్దాం. సేమ్ అలానే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6 ఉంది కదా! మొత్తం 3 టైమ్స్ మల్టిప్లై లాగా ఉంది. అందుకే ఫస్ట్ 6 ఉంది బానే ఉంది. తర్వాతకి ఇట్లా పెద్ద బ్రాకెట్ పెట్టుకోండి. తర్వాత పెద్ద బ్రాకెట్. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసినాక 6 మల్టిప్లై చేద్దాం. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ x ఉంది. ఫస్ట్ టర్మ్ ఏముంది? x ఉంది. ఈ మొత్తం x - 2 ఉంది. అందుకే x ఇంటూ x - 2 అని పెట్టా. వెరీ గుడ్. సేమ్ అలానే సెకండ్‌ది సైన్‌తో సహా పెట్టాలి. -1 ఉంది కాబట్టి -1 ఇంటూ ఈ మొత్తం అని చెప్పా కదా! x - 2 వెరీ గుడ్. వచ్చేసినట్టే మీకు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్‌గా మల్టిప్లై చేస్తే సరిపోతది. 2x ఇంటూ 3x తర్వాతకి 2x ప్లస్ 1 అంతేనా? ఈ ఫస్ట్ టర్మ్‌కి సెకండ్ టర్మ్‌కి మల్టిప్లై చేయాలా. అప్పుడు ఏమైతుంది? 2x ఇంటూ 3x అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నంబర్స్ మల్టిప్లై చేయాలా. నెక్స్ట్ వేరియబుల్స్ మల్టిప్లై చేయాలా. ఓకేనా? నంబర్స్ మల్టిప్లై చేయాలి. వేరియబుల్స్‌నే మల్టిప్లై చేయాలా. సో 2x ఇంటూ 3x కదా! అప్పుడు 2 3 6 వస్తుంది. గుడ్. x ఇంటూ x అంటే x². 2 ఉన్నట్టు కదా! x ఇంటూ x అంటే 2x'లు కాబట్టి x². ప్లస్ ఉంది. ఒక సైన్ చూడండి మంచిగా ప్లస్ ఉంది. తర్వాతకి 2x ఇంటూ 1 మరి 2x ఇంటూ 1 అంటే నేను ఏం చెప్పినా నంబర్సే వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. అక్కడ వేరియబుల్స్ ఏం లేవు. ఓన్లీ నంబరే ఉంది. అందుకే 2 ఇంటూ 1 2 ఒక వేరియబుల్ ఏంది x ఉంది కాబట్టి ప్లస్ 2x దట్స్ ఇట్. ప్లస్ ఇప్పుడు చూడండి ఈ +1 అనేది దీనికి పెట్టాలా? దీనికి పెట్టియాలి. సో ప్లస్ 1 ఇంటూ 3x అంటే ప్లస్ 3x
నెక్స్ట్ సేమ్ అంతే +1 ఇంటూ +1 అంటే +1 వస్తది. 1 ఇంటూ 1 1 వస్తుంది. గుడ్. ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏమైతుంది 6 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ అంతే x ఇంటూ x ఇక్కడ కానీ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడు. అక్కడ అన్ని ప్లస్‌లు ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి x ఇంటూ x స్క్వేర్ అయితుంది. వెరీ గుడ్. మరి x ఇంటూ -2 అంటే -2x మల్టిప్లై చేస్తున్నా. x ఇంటూ -2 ఇట్లా x ఇంటూ -2 అంటే మైనస్ ఉంది ముందుల మైనస్ ముందు పెట్టేసి 2 ఇంటూ x కాబట్టి -2x అయితుంది. ఓకేనా? -2x వెరీ గుడ్. సేమ్ అలానే ఇది కూడా చూడండి -1 ఇంటూ x -1 ఇంటూ -2 సో -1 ఇంటూ x అంటేనేమో -1x ని x అని పెట్టొచ్చు ప్రాబ్లం లేదు. సో -1 ఇంటూ -2 -1 ఇంటూ -2 మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 2 అంటే నాకు 2 వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మంచి చక్కగా రాద్దాం. 6x² ప్లస్ 2x + 3x అంటే 5x అనే కదా. ఎందుకు 3x ఉన్నాయి 10x ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని x ఉన్నట్టు 5x ఉన్నట్ట కదా. అందుకే 5x అని పెట్టా ప్లస్ 1 ఉంది. ఈక్వల్స్ టు ఇక్కడ కూడా మంచిగా అట్లా రాద్దాం. 6 ఇంటూ x² -2x -x అరే x తీసేసారా -2 -1 లాగా ఉన్నట్టు అంతేనా కదా. x తీసేస్తే -2 -1 లాగా ఉన్నట్టు. మరి రెండు నెగెటివ్ ఉన్నట్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టేసింది. రెండు నెగెటివ్ ఉంటాయి. సో -2 -1 అంటే -3 కాబట్టి -3 మరి రెండింటికి x ఉంది కాబట్టి x పెట్టేసిన. ఇక్కడ +2 మిగులుతుంది. +2 అని పెట్టేసిన. వెరీ గుడ్. ఇక్కడ ఒక అయిపోయిందా సార్ అంటే జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 6 అనేది అన్నిటితో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో చూద్దాం 6x² + 5x + 1 ఈక్వల్స్ ఇక్కడ అన్నిటితో మల్టిప్లై చేసుకో 6x² - 6 3 18x + 6 2 12 గుడ్. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే సింపుల్ చూడండి ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు పట్టుకోదాం లేకపోతే ఈ టర్మ్స్ అటు తీసుకుపోయినా ప్రాబ్లం లేదు. సో అవే టర్మ్స్ ఇటు తీసుకొద్దాం. ఓకేనా? ఈ టర్మ్స్ అన్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడు ఏమైతుంది చూడండి 6x² + 5x + 1 ఈ ప్లస్ ఉన్నాయి మైనస్ అయితే మైనస్ ప్లస్ అయితే ఎందుకు ఇక్కడ 6x² పాజిటివ్ ఉంది. మరి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం కదా అప్పుడు నెగెటివ్ కావాలా లేదా. అందుకే చూడండి -6x² -18x అంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +18x +12 ఇటు వస్తే -12 ఈక్వల్స్ టు 0. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6x² - 6x² క్యాన్సిల్. ఎందుకు 6x² ఉంది ఇక్కడ -6x² ఉంది. రెండు సేమ్ వాల్యూ లాగా ఉండి నెగెటివ్ లాగా ఉంది అనుకుంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ లాగా ఉంది అనుకో క్యాన్సిల్ తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ చూడండి 5x + 18x రెండు పాజిటివ్ సైన్ ఉంది యాడింగ్ ఉంది. 5x + 18x అంటే మనకి 23x అవుతుందా 18 19 20 yes 23x నెక్స్ట్ +1 -12 +1 -12 ఎప్పుడైనా ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఉందనుకో అప్పుడు పెద్ద దాంట్లోకెళ్ళి చిన్నది తీయండి. పెద్దది 12 చిన్నది 1 సో 12 - 1 అంటే ఎంత వస్తుంది మనకి 11 వస్తది. పెద్ద దాని ముందు ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టాలి దానికి. -11 = 0 దట్స్ ఇట్. అంటే ఇంత పెద్దగా ఉన్నది మనకి ఎట్లా వచ్చింది చూడు 23x - 11 = 0 వచ్చింది. మరి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ ఉందా ax² + bx + c ఫార్మాట్ ఉందా లేదు కదా. చూడు ఇక్కడ x² టర్మే లేదు. x² టర్మ్ పైననే ఎగిరిపోయింది. పైననే ఓకేనా ఫినిష్ అయిపోయింది దాని పని. సో ఇది ax² + bx + c ఫార్మాట్ లో లేదు కదా. సో అందుకే దాన్ని ఏమనొచ్చు ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c therefore it is not a quadratic equation. That's it. It is not a quadratic equation. That's it. అంటే చూడు ఇది అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు చోటు అంటున్నాం. దట్స్ ఇట్. అంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్. జస్ట్ నువ్వు చేసింది ఏంటంటే మల్టిప్లై చేసి వాల్యూస్ అనేవి అటు ఇటు జంబుల్ లైక్ అటు ఇటు మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం అనుకో మనకి డైరెక్ట్ ఫైనల్ ఒక ఈక్వేషన్ అంటే ఇంత పెద్ద ఈక్వేషన్ అనేది చిన్న ఈక్వేషన్ లాగా అవుతుంది. అయినాక అప్పుడు చెప్పాలి అది ax² + bx + c ఫార్మాట్ లో ఉందా లేదా అని చెప్పేసి తర్వాత చెప్తున్నాం. నెక్స్ట్ ఓకేనా ఇది ఒకసారి చూడండి ఏం లేదు దాంట్లో చేసేది ఏం లేదు. సింపుల్ చూడండి 3y² ఈ 190 తీసుకొస్తే -192 = 0 అవుతుంది అంతేనా కదా. మరొకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి ఇక్కడ x ఉంటే ఏంటి y ఉంటే ఏంటి చూడు నీకు స్క్వేర్ ఉండాలా. చూడు y² అంటే 3a² అంతేనా కదా. లేకపోతే మనకి ఇందాక ఫార్మాట్ ఏంటి ax² కదా. అందుకే చూడు ఇది a ఇది x² ప్లస్ bx అంటే x టర్మ్ లేదు ప్రాబ్లం లేదు. x టర్మ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా. మరి నీకేంటి లైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉంటే చాలా లేదా. మరి ఇక్కడ చూడు ఇక్కడ 2 ఉంది y అన్న కూడా వేరియబులే కదా. ఇవేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ x చోటు ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ y. మీకు x పెట్టుకో y పెట్టుకో z పెట్టుకో ఏదైనా పెట్టుకో కానీ మనకి డిగ్రీ అనేది 2 ఉండాలా. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏం చెప్పా పవర్ కి 0 అని చెప్పిన. మరి హైయెస్ట్ పవర్ అనేది డిగ్రీ అనేది మరి ఇక్కడ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 వస్తుంది. మరి డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం లేదా. దట్స్ ఇట్. మరి ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే లేదా గుడ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది గుడ్. ఎందుకు ఇక్కడ y² అనేది x ప్లేస్ లో y పెట్టింది అంతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కావాలని. సో మనం ఏమనుకుంటాం అంటే ax² + bx + c = 0 అదొక్కటే కాదు ay² + by + c అది కూడా అవుతుంది. az² + bz + c అది కూడా అవుతుంది. అంటే x ప్లేస్ లో yz పెట్టుకున్నా పర్లేదు. అంటే మనకి ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అదేమో x
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. అంటే ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అవసరం అయితే ఇట్లా రాసుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. అంటే అక్కడ మనం వై యూజ్ చేసినాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటున్నాం. దట్స్ ఇట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అన్నాడు, అవుతుంది. ఎందుకు? డిగ్రీ 2 వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ద పాయింట్. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ ఏం లేదు, ప్రతి ఒక్కటి అంత చేస్తాం, కాకపోతే సింప్లిఫై చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చిన అంటే, ఇక్కడ a+b² ఉంది, a+b³ ఉంది. సో వాటికి ఫార్ములాస్ చెప్తా, అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చా, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? సింపుల్ ఫార్ములాస్ ఏం లేదు. ఫస్ట్ ఒకసారి a+b² a-b² చూద్దాం. ఒక 5 ఫార్ములాస్ అట్లా చూద్దాం, చూసుకున్న తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సో చూడండి, a+b² ఈక్వల్స్ టు, ఓకేనా, ఫార్ములాస్ రాసుకోండి కరెక్ట్ గా. ఇక్కడ రాస్తున్నా, a+b² ఈక్వల్స్ మనం ఆల్రెడీ చేసుకున్నాం చిన్నప్పటి నుంచి, a² + b² + 2ab. వెరీ గుడ్, అందరికి వచ్చింది, వెరీ గుడ్. a-b² అంటే ఏమొస్తుంది? సింపుల్ గా ఈ +2ab కాడ -2ab పెడితే సరిపోతుంది. a² + b² - 2ab. వెరీ గుడ్, మీ అందరికి వచ్చింది. నెక్స్ట్ a+b ఇంటూ a-b ఈక్వల్స్ టు, ఒకటేమో a+b, ఇంకోటేమో అంటే లైక్ ప్లస్ ఇక్కడ మైనస్ లాగా ఉందనుకో, ఓకేనా, ఇక్కడ వాల్యూ సేమ్ ఉండి, ఇక్కడ వాల్యూ సేమ్ ఉండి, ఇక్కడ ప్లస్ మైనస్ లాగా ఉంటే అప్పుడు దాని ఫార్ములా ఏమవుతుంది? సింపుల్ గా a² - b² అవుతుంది. ఈ 3 మీకు వచ్చు. ఆయన ఎందుకు చెప్పిస్తారంటే, ఫస్ట్ ఇవి రానోళ్ళకి నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? రానోళ్ళు సింపుల్ గా ఇప్పుడు నేర్చుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు అందరికి వచ్చు. మనకేంటిది? a+b అన్నా కదా. సో చూద్దాం, a+b³ ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే a+b³ ఈ ఫార్మాట్, అంటే నేను చెప్పిన ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి a-b³ చాలా ఈజీ. ఎట్లనో చూద్దాం. a³ ఓకే, సో a³ ప్లస్ 3a²b ప్లస్ 3ab² ప్లస్ b³ అరే సింపుల్ చోటు. ఒకసారి చూడండి, a+b² అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండిటి అంటే లైక్ a కి స్క్వేర్ b కి స్క్వేర్ చేసినాం. సేమ్ అలానే a+b³ కాబట్టి క్యూబ్ ఉంది, అంటే 3 ఉంది కాబట్టి a కి క్యూబ్ చేయాలి, b కి క్యూబ్ చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యూబ్ చేసినా, ఇక్కడ క్యూబ్ చేసినా. గుడ్, అది వరకు ఓకే. నెక్స్ట్ a+b² అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ab అని రాస్తాం. వెరీ గుడ్. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉంది కాబట్టి అప్పుడు 3, ఇప్పుడు నేను ఏం చేయాలి? 3 ఇంటూ ab అని రాయాలి కదా. కానీ 3 ఇంటూ డైరెక్ట్ ab రాయకుండా 3 ఇంటూ ఫస్ట్ దీనికి స్క్వేర్ పెట్టి ఇది ఉత్తిగా ఉంచుతున్నా, అంటే 3a²b. సెకండ్ ఏం చేస్తున్నా అంటే 3 దీనికి నార్మల్ పెట్టి దీనికి స్క్వేర్ పెడుతున్నా, అంటే లైక్ ఆల్టర్నేటివ్ లాగా. 3 ఫస్ట్ దానికేమో స్క్వేర్ పెట్టినా, a కి స్క్వేర్ పెట్టినా, b ని నార్మల్ ఉంచిన, తర్వాతకి 3 నెక్స్ట్ ఏమో ఇది నార్మల్ ఉంచి b కి స్క్వేర్ పెట్టినా, అంతే. అంటే 3a²b + 3ab². ఫస్ట్ ఫార్ములా లాగా చెప్పుకోవాలంటే ఇట్లా చెప్పుకోవచ్చు, a³ + 3a²b + 3ab² + b³. ఇది ఇలానే ఎందుకు రాపించారు అంటే చూడండి, a-b³ ఈక్వల్స్ టు, ఏం లే, కళ్ళు మూసుకొని సేమ్ అవే టర్మ్స్ కింద రాద్దాం. ప్లస్ మైనస్ సొల్యూషన్ ని ఫస్ట్ కింద రాద్దాం. a³ 3a²b 3ab² b³. వెరీ గుడ్. మరి ఏంది సార్ ఇట్లా రాశారంటే, చూడండి సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లస్ మైనస్ దట్స్ ఇట్. అదే ఫార్ములా ఇక. ప్లస్ మైనస్ అంటే a+b³ చూసినావా, ఆ టర్మ్స్ అన్ని చూసినావా, ఆ టర్మ్స్ సేమ్ ఇట్లా రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇలానే రాయాలి ఆర్డర్, ఓకేనా, సేమ్ ఇలానే రాయాలి. రాసాక ఏం చేయాలా, a-b³ అనుకో, ప్లస్ మైనస్ అలా మీరు జస్ట్ ప్లస్ మైనస్ అని లైక్ సైన్స్ పెట్టేసుకున్నారు అనుకో, ఇదే ఫార్ములా, a-b³ ఫార్ములా అదే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ a+b³ ఫార్ములా వాడాడు కదా. సో డైరెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి యూజ్ చేసేద్దాం డైరెక్ట్. ఇక్కడ ఇగో ఇది a, ఇది b అన్నట్టు, అంటే a వాల్యూ ఏమో x, b వాల్యూ 2, అంతేనా కదా. చూడండి, a ప్లస్ b కదా, హోల్³ ఉంది, అంటే a వాల్యూ ఏమో x, b వాల్యూ ఏమో 2, అంటే a కనిపించిన ప్రతిసారి ఏమో 2 x పెట్టాలా. b వాల్యూ అంటే b, ఇక్కడ b కనిపించిన ప్రతి ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసార్ చూద్దాం, a³ మన ఫార్ములా గుర్తుంది కాబట్టి దాన్ని చదువుకుంటూ చెప్తున్నాడు. a³ అంటే x ఉంది కాబట్టి x³ ప్లస్ 3a²b, అందుకే చూడు 3a² అంటే x కదా, అందుకే 3x² లేకపోతే ఇట్లా మంచిగా రాద్దాం, 3x² b కదా. సో b అంటే మనకు 2 ఉంది కాబట్టి 2 పెడుతున్నాం, ప్లస్ 3ab², a అంటేనేమో x, b అంటే 2, అందుకే 2² ప్లస్ b³ అంటే 2 కాబట్టి 2³ ఈక్వల్స్ టు x³ - 4. రైట్ సైడ్ ఏముందో అట్లా ఉంచేసిన, రైట్ సైడ్ ఎలా ఉందో అలా ఉంచేసిన. వెరీ గుడ్. చక్కగా చేసి ఇప్పుడు చూడండి, x³ ప్లస్ 3, ఇక్కడ x² ఉంది, బాగానే ఉంది, అంటే x కి స్క్వేర్ కాబట్టి x² అవుతుంది. మరి ఇక్కడ పక్కన మళ్ళీ 2 ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి, 3ని 2తో మల్టిప్లై, అంటే 3 మల్టిప్లై లాగా ఉంది, అంటే ఈ 3 మల్టిప్లై లాగా ఉంది కాబట్టి 3 2 6, ఇక్కడ x² కాబట్టి x² పెట్టా, ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అంతే 3x, ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, 2 కి స్క్వేర్ ఉంది కాబట్టి 2² 4 అవుతుంది. వెరీ గుడ్. అంటే ఇక్కడ 4 వస్తుంది నాకు, ఇక్కడ 4 వస్తుంది. మరి ఇక్కడ 3 × 4 చేయొచ్చా లేదా, 3 మల్టిప్లై లాగా ఉంది కాబట్టి
4 3 12 ఇక్కడ x ఉంది కాబట్టి 12x ప్లస్ 2 క్యూబ్ 2 క్యూబ్ ఏమైతుంది సింపుల్ గా 2 ని 2 తోటి 3 టైమ్స్ చేయాలి అంటే 2 2 4 4 2 8 2 క్యూబ్ ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది కాబట్టి 8 పెట్టేసిన ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 4 వెరీ గుడ్ ఇప్పుడు చూడండి సింపుల్ గా ఈ టర్మ్స్ మొత్తం ఇది డిస్కస్ అయిపోతా లేదా ఎందుకు అక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి తీసేసుకుంటున్నా అప్పుడు చూడండి x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ ఎందుకు ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇటు వస్తుంది మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 రైట్ సైడ్ ఏం లేవు కాబట్టి 0 పెట్టేసాం వెరీ గుడ్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సల్ ఇక్కడ మిగిలింది ఏంది ఇక్కడ 6x స్క్వేర్ మిగిలింది ఇక్కడ అందుకే చక్కగా రాస్తున్నా 6x స్క్వేర్ ప్లస్ 12x ఉంది ఇంకా ప్లస్ 12x ఇక్కడ చూడ ఒకసారి ఇక్కడ 8 ఉంది ప్లస్ 4 ఉంది 8 ప్లస్ 8 ప్లస్ 4 కాబట్టి రెండు యాడ్ చేసుకుని సరిపోతుంది 8 9 10 11 12 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0 మరొకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మాట్ ఉంది చూడు మంచిగా చక్కగా చూడండి ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ ఉంది కాన్స్టెంట్ ఉంది దట్స్ ఇట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్మాట్ ఉందా లేదా దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా వాటి క్వశ్చన్ ఏమడుతుండు క్వాడ్రాటిక్ అవుతుందా కాదా అన్నాడు అందుకే చూడు ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసిన ఎందుకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది ఎక్స్ టర్మ్ ఉంది కాన్స్టెంట్ టర్మ్ ఉంది రా బై అవి ఏవి లేకపోయినా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉన్న చాలు రా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉన్న చాలు సో ఇక్కడ చూడండి 6x స్క్వేర్ ఉంది అప్పుడు కళ్ళు మూసుకొని అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తున్నాం